Hello friends, welcome back to channel friends. AIMS 2025 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి మనకి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో అప్డేట్ ఏంటి అని చెప్పేసి అనుకుంటే, బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే ఎయిమ్స్లో బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే ఎయిమ్స్లో బీఎస్సీ పారామెడికల్ చేద్దాం అనుకుంటున్నారో, లేదు ఎవరైతే జిఎన్ఎం కంప్లీట్ అయిపోయిన తర్వాత పోస్ట్ బీఎస్సీ చేద్దామని అనుకుంటున్నారో వీళ్ళందరికైతే గుడ్ న్యూస్ అనమాట. మనకి ఎయిమ్స్ నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చింది. నేను 3 days బ్యాక్ అయితే వీడియో చేశాను, మనకి వస్తుంది ఈ మంత్లో అని చెప్పేసి. లేట్ అవుతుంది ఇప్పటికి, నేను 4th వీడియో చేశాను. సో మనకి లేట్ అవుతుంది ఇప్పటికీ అని చెప్పేసి అన్నాను కదా. సో మనకి ఎట్టకెళ్ళకైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు పాస్ అయింది. సో నేనైతే ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ అయితే మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో లాస్ట్ ఇయర్ కూడా మనం ఛానల్ తరపున నుంచి చాలా మందికి అయితే ఎగ్జామ్ రాసేంత వరకు అయితే చేశాను. బట్ వాళ్ళు ఏం చేశారంటే ఎగ్జామ్ రాశారు, మనకి ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి వేరే దగ్గర ఉంటుందన్నమాట. ఎగ్జామ్ రాశారు, ఒక 2 members అయితే ఎయిమ్స్లోకి వెళ్ళిపోయారనమాట. సో ఈ ఇయర్ కొంచెం అయితే ఆ యొక్క నెంబర్ని అయితే ఇంక్రీజ్ చేయడానికి అయితే కొంచెం అయితే మనం తోడ్పదాం ఫ్రెండ్స్. సో ఎయిమ్స్లో కనుక బీఎస్సీ నర్సింగ్ చేసినా, లేదంటే పారామెడికల్ చేసినా, లేదంటే పోస్ట్ బీఎస్సీ చేసినా కానీ మీకు నార్మల్గా మన స్టేట్లో ఉన్నటువంటి ఎవరైతే స్టేట్లో చేస్తారు చూడండి, బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, పారామెడికల్ కావచ్చు, వాళ్ళకంటే హై పొజిషన్లో మీ ప్యాకేజెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఎలాంటి ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ 40,000 ఇస్తే మీకు డైరెక్ట్ స్టార్టింగ్లోనే ఎయిమ్స్లో ఇచ్చేసి ఇచ్చామంటే 60,000 ఇస్తారు. సో నార్మల్గా స్టార్టింగ్ సో అలా ఉంటుందన్నమాట. కేర్ కూడా మీ దగ్గర మిమ్మల్ని వేరేలా తీసుకుంటారు. సాధారణంగా చూస్తే మనకి ఏదైతే స్టేట్ లెవెల్లో కనుక చూస్తే ఐపీ ఇంటర్ మార్క్స్ని బేస్ చేసుకుని మనకి సీట్స్ ఇస్తారు ఫ్రెండ్స్. బట్ ఇక్కడ ఎయిమ్స్లో మాత్రం అలా కాదనమాట. ఫస్ట్ అయితే మనకి ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ అయితే చాలా తక్కువ మంది అప్లికేషన్ పెట్టుకుంటారు ఎయిమ్స్కి, ఎందుకంటే మాకు రాదు, మేము చేయలేము అని చెప్పేసి ఆ ఊహలో ఉంటారు కాబట్టి. సో చాలా తక్కువ అప్లికేషన్స్ అయితే వస్తాయి. తక్కువ అప్లికేషన్స్ వచ్చినప్పటికీ తక్కువ మంది అయితే ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ జస్ట్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎగ్జామ్ జస్ట్ అటెంప్ట్ చేస్తే మీరు ఇంకా అంతే, ఇంకా జస్ట్ మీకు సీట్ వచ్చేసినట్టే. అటెంప్ట్ చేయాలంటే కొంచెం మంచి మార్కులు రావాలన్నమాట. సో ఎందుకంటే చాలా తక్కువ సీట్స్ ఉంటాయి అండ్ చాలా తక్కువ మంది అప్లై చేశారు, అండ్ అప్లై చేసిన దానికంటే ఇంకా తక్కువ మంది రాస్తారు. సో అందులో తక్కువ మందిలో ఇంకా కొంచెం ఎగ్జామ్ బాగా అటెంప్ట్ చేస్తే ఇంకా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ గెటింగ్ అడ్మిషన్ ఇన్ టు ఎయిమ్స్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి. సో ఇది అడ్మిషన్ నోటీస్ అనమాట. సో మీరు కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్మిషన్ నోటీస్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ పోస్ట్ బేసిక్ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్. సో ఇక్కడ మనకు కావాల్సింది అదనమాట. సో ఇక్కడ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ అండ్ అదర్ ఎయిమ్స్ అంటే మనకి ఇక్కడ న్యూ ఢిల్లీ ఎయిమ్స్లో రావచ్చు, లేదు అంటే మనకు వచ్చేసి 13 పారామెడికల్ ఎయిమ్స్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 18 వరకు వచ్చేసి నర్సింగ్ కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట ఎయిమ్స్లో. సో ఇందులోంచి మనం మొత్తంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫర్ దేనికైనా అంటే నర్సింగ్ కొరకైనా లేదంటే పారామెడికల్ కోర్సెస్కైనా ఫస్ట్ మనం బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇక్కడ డేట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ 8th రోజున అంటే మొన్న మనకి స్టార్ట్ అయిందనమాట, నేను వీడియో చేయలేకపోయాను. సో ఓకే, సో మనకి 8th April రోజున అయితే స్టార్ట్ అయిపోయింది. సో అప్పటికేంచి మీరు నెక్స్ట్ మంత్ అంటే May 7th వరకు బేసిక్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. దాన్ని పార్ అంటారు, PAAR అని. సో ఓకేనా, బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకున్న 5 days తర్వాత మీరు వచ్చేసి ఇక్కడ RUC కోడ్ అయితే జనరేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. జనరేషన్ ఆఫ్ కోడ్ ఫర్ ఫైనల్ రిజిస్ట్రేషన్ ఫర్ ఏదైతే కోర్స్కి మీరు అప్లికేషన్ పెట్టుకుంటున్నారో దానికి వచ్చేసి మీరు కోడ్ అయితే జనరేట్ చేయాలి. ఇది ఎప్పుడు అంటే 5 days తర్వాత. ఫస్ట్ మీరు బేసిక్ రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే చేసుకుంటారో, సో మనకి 8th రోజున స్టార్ట్ అయింది కదా. సో ఈరోజు వచ్చేసి డేట్ 10th కదా. సో ఈరోజు 10th రోజు కనుక మీరు అప్లికేషన్ పెట్టుకుంటే, సో ఫస్ట్ బేసిక్ రిజిస్ట్రేషన్ చేస్తే నెక్స్ట్ 5 days తర్వాత అంటే 16th రోజున మీరైతే RUC కోడ్ అంటే సెకండ్ రిజిస్ట్రేషన్ ఉంది చూడండి, జనరేషన్ ఆఫ్ కోడ్ జనరేట్ చేయవచ్చు అనమాట 5 days తర్వాత ఫ్రెండ్స్. 5 days తర్వాతనే చేయవచ్చు, ఎందుకంటే ఫస్ట్ మీరు బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకుంది యాక్సెప్ట్ అయిందా లేదా అది చూసుకోవాలి. సో అది యాక్సెప్ట్ అయిన వాళ్ళు మాత్రమే ఇది చేసుకోవచ్చు అనమాట. సో డెఫినెట్గా ఇక్కడ బేసిక్ రిజిస్ట్రేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది ప్రతి ఒక్కరికి. సో యాక్సెప్ట్ అవ్వాలి అంటే ఒక 5 days వరకు మీరు వెయిట్ చేయాలి, ఎందుకంటే సెకండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 5 days వెయిట్ చేయాలన్నమాట. ఓకేనా, 5 days వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ అంటే ఇది ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అంటే 8th రోజు నుంచి మనకి April 8th రోజు నుంచి మనకి బేసిక్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది.
బట్ ఇక్కడ ఏదైతే ఆర్ఈసీ కోడ్ జనరేట్ చేస్తామో ఇది వచ్చేసి 17th ఏప్రిల్ నుంచి 15th మే వరకు మనకైతే ఈ యొక్క కోడ్ జనరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ అవి అన్నీ ఎప్పటి నుంచి చేసుకోవచ్చు అంటే సేమ్ ఏదైతే మనకి కోడ్ జనరేట్ చేసామో అదే రోజు చేసుకోవచ్చు అనమాట. మీరు అంతా ఓకే అన్నీ సరిపడి చేసాము అని చెప్పేసి మీరు అనుకుంటే అంటే సెకండ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకుంటారో అదే రోజు ఫైనల్ పేమెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఏం పర్లేదు ఫ్రెండ్స్, నేనైతే మీకు క్లియర్ కట్గా అయితే చెప్తాను. సో ఇక్కడైతే మీరు ఇందులో అయితే ముఖ్యంగా బీఎస్సీ చేసే కనుక మీ లైఫ్ వేరేలా ఉంటుంది, ఓకేనా. సో ఏం లేదు, ఇప్పుడు మీరు కనుక అనుకుంటే ఇప్పుడు బీఎస్సీకి ఎలాగైనా ఏపీ వాళ్ళకైనా టీఎస్ వాళ్ళకైనా మొత్తంగా అయితే వీళ్ళకంటూ ఎంట్రన్స్ అయితే పెట్టారు. సో ఈ యొక్క ఎయిమ్స్ ఎంట్రన్స్ కూడా మీరు రాస్తే కొంచెం మీకు ఏంటి అంటే మీరు న్యూఢిల్లీలో వెళ్ళి చదవచ్చు, లేదంటే ఎయిమ్స్ కాలేజ్ ఎక్కడనే అక్కడ వెళ్ళి చదవచ్చు. మొత్తం మీకు ఫ్రీ ఆఫ్ అకామిడేషన్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకైతే మీ యొక్క గ్రాడ్యుయేషన్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. నాట్ ఓన్లీ ఫర్ బీఎస్సీ నర్సింగ్ బట్ ఆల్సో ఫర్ బీఎస్సీ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అండ్ అలాగే ఫర్ పారామెడికల్ కోర్సెస్. సో మీకు ఎలా ఈ యొక్క బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా కోడ్ జనరేట్ చేయాలి, పేమెంట్ ఎలా చేసుకోవాలి, సో ఇవన్నీ కనుక కావాలి అనుకుంటే డెఫినెట్గా నేనైతే మీకు హెల్ప్ చేస్తాను. ఫర్ దట్ నేను మరొక వీడియో చేస్తాను. కాకపోతే మీరు ఇంట్రెస్ట్ అయితే చూపించాలి టువర్డ్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్. ప్లీజ్ మీరు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.